హాయ్ మూవీ లవర్స్, నేను మీ ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. ముందుగా అయితే స్టోరీ లైన్ తెలుసుకుందాం, తర్వాత మూవీ టైటిల్ అయితే చెప్తాను. స్టోరీ లైన్ ఏంటి అంటే, మన హీరో గారికి జాబ్ అంటే కానిస్టేబుల్గా జాబ్ చేయడం అదంతా నచ్చదు. చేసేది ఏదైనా ఒక మంచి పొజిషన్లో ఉండే జాబ్ చేయాలి. పోలీస్ అంటే కనీసం ఎస్ఐ అయినా అవ్వాలి, లేదా వేరే మంచి జాబ్ ఒకటి చూసుకోవాలి అనే టైప్లో అయితే ఉంటారనమాట. అయితే ఇదంతా కూడా నడుస్తూనే ఉంటుంది. ఈలోగా అసలు కాన్సెప్ట్లోకి అయితే మనకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. ఏంటి అంటే, అడవిలో గిరిజనులు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ ఇల్లు వేసుకొని అయితే ఉంటారనమాట. కాకపోతే ఆ ప్లేస్ అంతా ఖాళీ చేయండి అని అయితే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తూ ఉంటుంది. దేనికి అంటే కనుక అక్కడంతా ఫ్రీ ల్యాండ్ చేయాలి అని అయితే అనుకుంటారు. కానీ వాళ్ళకి ఉండడానికి వేరే చోట స్థలాలైనా ఇవ్వండి, మేము అక్కడికి వెళ్తాము అంటారు. కానీ వీళ్ళు మాత్రం ఏమీ చేయరనమాట. సో ఈలోగా మన హీరో గారు కానిస్టేబుల్ అవుతారు. తెలిసిందే కదా, ఏదో కేసెస్ వచ్చినప్పుడు వీళ్ళని అయితే పంపించడం జరుగుతుంది. సో అక్కడికి వాళ్ళని పంపించి క్లియర్ చేయండి వాళ్ళందరినీ అని అయితే వీళ్ళ స్టేషన్తో పాటు మిగతా వాళ్ళందరినీ పంపిస్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసేది ఏంటి అంటే, వాళ్ళంతా ఇన్నోసెంట్ పీపుల్. ఈ పోలీసులు కావాలని నాటకం ఆడి మరి వాళ్ళని చంపడానికి అయితే ప్లాన్ చేస్తారనమాట. కానీ వాళ్ళకి అండగా అయితే మన హీరో నుంచుంటాడు. మరి ఎలా? ఒకవైపు ఏమో ఆఫీసర్స్ ఇతన్ని కొట్టడం లేదు అంటే కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేలా చేస్తూ ఉంటారు. కానీ ఇతను మాత్రం వాళ్ళు మంచి వాళ్ళని తెలిసిన తర్వాత, మరి హీరోయిజం అంటే అంతే కదా, ఎలాగైనా కానీ ఇన్నోసెంట్ పీపుల్ని కాపాడాలి. సో మొత్తానికి ఏ రకంగా ప్లాన్ చేసి కాపాడారు, మరి ఆయన చేతుల్లో చనిపోకపోయినా నా చేతిలోనే చనిపోయారు అని ఒప్పుకొని మరి ఎందుకు ఆయన అలా శిక్షణ భరించాల్సి వస్తుంది ఏంటి అనేది స్టోరీగా చూపిస్తారు. కాకపోతే చాలా స్లోగా అయితే వెళ్తుంది. ఇంతకీ ఇందులో హీరో ఎవరు అంటే కనుక టొవినో థామస్ గారు అండి. అదేనండి, మిన్నల్ మురళి, ఏఆర్ఎం మూవీస్లో హీరో ఉన్నారు కదా, ఆయనే ఇందులో కూడా హీరో అనమాట. వాళ్ళు అనుకున్నది సాధించడానికి చివరికి పోలీస్ కానిస్టేబుల్ను కూడా చంపేస్తారనమాట. కానీ ఇదంతా కూడా ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని అయితే చెప్తూ ఉన్నారు. అంటే జరిగిన కథని తీసుకొని చేయడం అయితే జరిగిందని. చాలా దారుణంగా అయితే అనిపిస్తుంది మనకు చూస్తున్నప్పుడు. అంటే మనకి కొన్ని మలయాళం మూవీస్, తమిళ్ మూవీస్ కూడా భారీగా ఎలివేషన్స్ అవి లేకపోయినప్పటికీ కూడా కథాబలం ప్రకారం వెళ్తూ ఉంటాయి కదా. సో అందుకనే నేను కూడా ఈ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, అలాగే రెగ్యులర్ లైఫ్కి చాలా దగ్గరగా కూడా ఉంది. సోనీ లివ్లో అయితే అవైలబుల్గా ఉంది ఈ మూవీ. ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. కాకపోతే స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది, కానీ ఒక మంచి కాన్సెప్ట్ అని అయితే చెప్పొచ్చు. సో ఇది నా రివ్యూ మాత్రమే. చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.